జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్‌కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజలో మనము కలశ స్థాపన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పొరపాటుగా తప్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ప్రతి పూజలో కలశం అనేది అమ్మవారి శక్తి, దైవత్వానికి, అలాగే సంపూర్ణతకి ప్రతీక. దీన్నే మనము కలశ స్థాపన అంటుంటాం. అయితే పూజలో కలశాన్ని సక్రమంగా ప్రతిష్ఠిస్తే దేవతానుగ్రహం లభిస్తుంది. కానీ కొన్నిసార్లు భక్తులు తెలియకపోవడం వల్ల చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు భయము, ఆందోళన, అనవసరమైనటువంటివన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సరైన పరిష్కారం చేస్తే కనుక అమ్మవారి కృప తప్పకుండా మీకు లభిస్తుంది. మరి కలశ స్థాపనలో జరిగే సాధారణమైన తప్పులు ఏముంటాయి? ఉత్తరం కానీ, తూర్పు వైపు కానీ కలశాన్ని ఉంచాలి. కానీ పశ్చిమం కానీ, దక్షిణం వైపు కానీ పెట్టడం అనేది కొంచెం తప్పు అనుకోవచ్చు. అశుద్ధమైనటువంటి పాత్రని వాడడం, మురిక ఉన్న కానీ, పగిలి ఉన్న పాత్రని కానీ వాడకూడదు. కలశంలో పవిత్ర జలము, తులసి లేదా మామిడాకులు ఇలాంటి పవిత్రమైనటువంటి పంచపల్లవాలని పెట్టి కలశాన్ని మనం జపం సమర్పించుకోవాలి. ఒక్కోసారి అవి లేవు అనేసి ఏది పడితే అది పెడుతూ ఉంటారు. అలా పెట్టడం తప్పు. ఏదో కనీసం ఏం దొరకకపోయినా తమలపాకైనా మామిడాకులైనా కూడా పెట్టుకోవాలి. అలాగే కొబ్బరికాయని కొంతమంది తలకిందులుగా పెడుతూ ఉంటారు. కప్పులో సరిగ్గా కలశాన్ని పెట్టరు అనమాట. దానిపైన అలంకరణ ఇబ్బంది అవుతుంది, జాకెట్ బట్ట అలాంటివి. కానీ కొబ్బరికాయని ఎప్పుడు కూడా తోక పైకి తల కిందికి ఉండేలాగా అమర్చాలి. ఆకులు లేకుండా ప్రతిష్ఠించకూడదు. కంపల్సరీ ఏవైనా సరే ఆకుపచ్చగా ఉండేటువంటి పంచపల్లవాలు దొరక్కపోతే తమలపాకులైనా, మామిడి ఆకులైనా, చివరికి తులసి ఆకులైనా సరే మీరు అక్కడ పెట్టి కలశాన్ని తయారు చేసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, పూలతో అలంకరించకుండా ఎంతసేపు ఆర్టిఫిషియల్ వాటితోటి అలంకరిస్తూ ఉంటారు. ఒరిజినల్ పసుపు, కుంకుమ, పుష్పాలతో ఉండేటువంటి పవిత్రత మీకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో రాదు. కాబట్టి ఇక్కడ కొంచెమైనా సరే ఒరిజినల్ వాటిని వాడడానికి ప్రయత్నించండి. తప్పు జరిగింది, అప్పుడేం చేస్తాం? చిన్న తప్పు జరిగినా వెంటనే అమ్మవారిని మనసులో ప్రార్థించుకోవాలమ్మా, తెలియక చేసిన పొరపాటు దయచేసి క్షమించు, నా భక్తిని మాత్రమే స్వీకరించు అని. అమ్మ వచ్చేసి కరుణామయి. పెద్ద తప్పు జరిగినా, చిన్న తప్పు జరిగినా అమ్మవారు క్షమించేస్తుంది. అప్పుడు మళ్ళీ పునఃస్థాపన చేసుకోవచ్చు. పెద్ద తప్పు జరిగితే దిశ తప్పు పెట్టడమో, కొబ్బరికాయ తలకిందులుగా పెట్టడమో, ఇలాంటివన్నీ చేసినప్పుడు కలశాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని పునఃస్థాపన చేయాల్సి ఉంటుంది. నీటిని మార్చి ప్రక్షాళన చేసి మళ్ళీ కలశాన్ని శుభ్రపరిచి సరిగ్గా అలంకరించుకోవాలి. తులసి కానీ, గంగాజలం కానీ జోడించడం వల్ల ఏదైనా లోపం జరిగింది అనిపిస్తే గంగాజలము, తులసి అనేవి కొంచెం పవిత్రత తీసుకొస్తాయి. అలాగే చివర మనము క్షమాపణ మంత్రాన్ని చెప్పుకోవాలి. అపరాధ సహస్రాణి క్రియంతే హరి నిశ్చయం, తాన్యశేషాణి దేవేషి క్షమస్వ పరమేశ్వరి అనే మంత్రం చెప్పుకొని అమ్మవారికి క్షమాపణ చెప్పుకున్నప్పుడు మనకి అమ్మవారు కరుణామయి క్షమించేస్తుంది. తప్పు జరిగిందని భయపడి పూజ ఆపేయకూడదు. అమ్మవారు కోపిస్తారు అనుకుని కలవరపడకూడదు. కలశం కూలిపోయినా, నీరు పొర్లిపోయినా భయపడకుండా మళ్ళీ సరిచేసి పూజ కొనసాగించుకోవాలి. తప్పులు సరిదిద్దుకుంటే అమ్మవారు భక్తిని మాత్రమే చూస్తుంది. పద్ధతుల్లో చిన్నతన తప్పులు ఏమైనా ఉంటే క్షమించేస్తుంది. మనసారా పూజ చేయండి, అమ్మవారు అనుగ్రహిస్తారు. పూజా విధానంలో లోపాలను సరళమైన పరిహారాలతో చేసుకోవచ్చు. అలాగే యత్కృతం తుమయా దేవి పూజా కాలేషు దోషకం అజ్ఞానాత్తమహామి సమస్తే జగదంబికే. అంటే ఈ చిన్న అపరాధ స్తోత్రం అనమాట. పూజలో నియమాలు పాటించడం శ్రేష్టం. కానీ మానవులం కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి. అమ్మవారు భక్తి, నిష్కపటత మాత్రమే చూస్తారు. చిన్న తప్పులు క్షమించేస్తుంది. భక్తి హృదయంలో కలశాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తే అమ్మవారి కృప తప్పక కలుగుతుంది. మరి నవరాత్రుల్లో మీరందరూ కూడా జాగ్రత్తగా వీలైనంత తప్పులు లేకుండా పూజ చేసుకుంటారని, అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది కనుక కలిగితే అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చెప్పుకొని అమ్మవారిని ప్రార్థించుకోండి. అమ్మ కరుణామయి తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల్ని క్షమిస్తుంది. అలాగే మనందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు లభించాలి. మీ అందరికీ కూడా మరొకసారి నవరాత్రి శుభాకాంక్షలు. నమస్తే.